ప్రకాశం జిల్లాలో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2187 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కవిత, కలెక్టర్ దినేష్ కుమార్ ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో ఆయన నేతృత్వంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగినట్టుగా మనకి సమాచారం ఉంది. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లంతా 18 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ బూతుల దగ్గర ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా క్యూ లైన్లకు సంబంధించి ఏ క్యూకి మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రధానంగా జిల్లాలో దాదాపు 1000 వీల్ చైర్లు కూడా పర్చేజ్ చేశారు. ప్రత్యేకంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఇలాంటి వీల్ చైర్ల ద్వారా స్వయంగా అటెండెంట్ని తీసుకెళ్లి ఓటేయించే సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రేపు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అడపాదడప అక్కడక్కడ ఈ క్యాంపెయిన్ సందర్భాల్లో కూడా జిల్లాలో గొడవలు జరిగిన నేపథ్యంలో అటువంటి సంఘటనలు, అటువంటి పోలింగ్ బూత్లు, అటువంటి ఏరియాల్లో మళ్ళీ ఇట్లాంటి గొడవలు రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. దాదాపు 480 పోలింగ్ బూతులను హైపర్ సెన్సిటివ్ సెంటర్లుగా గుర్తించినటువంటి ఎన్నికల సంఘం ఆ మేరకు ఆయా సెంటర్లలో ప్రత్యేకమైనటువంటి బలగాలను, అంటే మిగతా వాటికంటే అక్కడ ఎక్కువగా ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తుంటే పరిస్థితి ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్పీని కలిసి కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు. కొన్ని తెలుగుదేశం పార్టీ కొన్ని కుట్రలు చేయబోతుంది, గొడవలు చేసేందుకు ముందస్తు ప్లాన్ చేసుకుంది, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళనలను ఎస్పీకి చెప్పడం ద్వారా ఒక గట్టి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఒక యాప్ ద్వారా డేటా సేకరించి కూడా దాన్ని వక్ర మార్గంలో ఉపయోగించేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రల పనుతుందని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఎస్పీ మేము తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తా ఉంది. నెక్స్ట్ విజయనగరం వెళ్దాం. విజయనగరంలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యుగంధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యుగంధర్, చెప్పండి, రేపటి పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? విజయనగరం జిల్లాలోని పోలింగ్ బూత్లు మొత్తం 1847 ఉన్నాయి. వీటన్ని పోలింగ్ బూత్లకు పోలింగ్ మెటీరియల్ ఏవైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్, దానికి సంబంధించినటువంటి స్టేషనరీ, పోలింగ్ బూత్ల ఏర్పాట్లకు కావాల్సినటువంటి మిగతా అన్ని రకాల మెటీరియల్స్ అన్నీ కూడాను ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం ఈ సహాయ కేంద్రాలు అన్నింటిలో కూడాను రేపు దాదాపు 15,62,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఉన్నారు. మొత్తంగా ఈ 1847 పోలింగ్ కేంద్రాలకు గాను 11,600 మంది సిబ్బందిని కూడా నిర్మించి ఉండడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,400 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను, వీవీప్యాట్ మిషన్లను కూడా సిద్ధం చేశారు. అవన్నీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి చాలా సజావుగా చేరుకున్నాయి. 226 మొత్తం రూట్లను ఏర్పాటు చేశారు. ఆ రూట్ల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళాయి. అక్కడ ఆ మెటీరియల్ అంతా కూడా చేరినాయి. ఇప్పుడు ఆ డిస్ప్లే ఏదైతే పోలింగ్ కేంద్రం బయట ఉన్నటువంటి పెట్టాల్సినటువంటి డిస్ప్లేస్ అన్నీ కూడాను ఎన్నికల సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఎట్లాంటి డిస్ప్లేస్ ఉండాలి ఇవన్నీ కూడాను. దీని తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్ని టాలీ చేస్తారు. తర్వాత వాటర్ స్లిప్స్ని టాలీ చేస్తారు. ఇవన్నీ టాలీ చేసిన తర్వాత రేపు ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. ఏజెంట్లు అందరూ కూడా అదే సమయానికి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. 5:30 గంటలకు ఏదైతే ఈవీఎం మిషన్ ఉంటుందో ఈవీఎం మిషన్ తాలూకా సీల్ ఓపెన్ చేసి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఒక్కొక్క గుర్తుకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అనేది కౌంట్ చేసి ఏజెంట్లు సాటిస్ఫై అయిన తర్వాత ఈవీఎం మిషన్కి సీల్ చేసి దాన్ని రీసెట్ చేస్తారు. రీసెట్ చేసిన తర్వాత అసలు పోలింగ్ 7 గంటల నుంచి ఆ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కవిత, ఇది ఇప్పుడు ఎన్నికల ఏర్పాట్లు అయితే చాలా సజావుగా సాగాయని చెప్పాలి కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.